ఆ గుడిసెలో ఏమైనా గమనించాలి, దాదాపు 100 సార్లు గుడిసె కనిపిస్తుంది మీకు. దాన్ని మా ఊళ్ళు బొట్టు గుడిసె అంటారు. అది రౌండ్గా ఉంటుంది. ఆ గుడిసెల్లో ప్రత్యేకత ఏంటంటే, మీరు చాలా మంది చూస్తే ప్రతి గుడిసె పక్కన నేను తప్పకుండా ఒక పెద్ద చెట్టు కనిపించినట్టు పెట్టాను. ఆ గుడిసె అంతా కూడా కేవలం గడ్డితో చేయబడింది. తలుపులు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. గడ్డి అంటే వెదురు కూడా గడ్డే, గడ్డిలో రకం వెదురు, మొత్తం కేవలం వెదురు ఎండు గడ్డితో చేయబడింది. చెట్టు ఎండిపోయిన తర్వాత, వెదురు ఎండిపోయి కింద పడిన తర్వాత మాత్రమే చెంచులు వాడుకుంటారు. చెంచులు ఎప్పుడే కానీ, చెంచులు ఆదివాసులు ఎక్కడైనా సరే ఎప్పుడే కానీ గుడిసెలు ఎప్పుడు వేస్తారంటే సమ్మర్లో చేసుకుంటారు. ఎందుకంటే ఎండిపోయి గడ్డి ఎండిపోయి ఉంటుంది, పోసుకొని కప్పుకోవచ్చు. వెదురు ఎండిపోయి పడిపోయినది కాబట్టి ఇల్లు కట్టుకోవచ్చు. ఎక్కడ కూడా కలపని వాడారు వాళ్ళు. ఎక్కడ కూడా తలుపు చూడండి కడకనే ఉంటుంది, చుట్టూ చూడండి ఇదే ఉంటుంది, పైన చూస్తే ఉంటుంది. పైన చివరికి ఆ వాసాలు కూడా ఏమి ఉండదు, జస్ట్ ఒక రౌండ్గా ఒకటి ఇది వచ్చి అందుకే పొట్టు గుడిసె అంటుంది అది. తర్వాత వన్యపాణి సంబంధించినంత వరకు మీరు గురువయ్య గారి ఇంటర్వ్యూ చూసినారు, సౌండ్ కరెక్ట్ లేదు కాబట్టి. నాకు పెద్ద పులి గురించి ఒక మాట అన్నాడు ఆయన. తిరుమలేదు పెద్ద పులి గురించి. పెద్ద పులి మాకు పెద్ద కొడుకు. మా పెద్ద కొడుకు ఎదురు వస్తే ఆ ఎదురు వస్తే మేము వెళ్ళిపోతాం, మాకు వాడితో మాకేం వైరం లేదు. ఇంకా దాన్ని రక్షించడానికి చట్టం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, డబ్బులు కోట్ల రూపాయల డబ్బులు వేస్ట్, మాకు వదిలేస్తే మేము చూసుకుంటాం కదా అని చెప్పి ఆ యువకుడు చెప్తున్నాం. ప్రభుత్వము ప్రజలకు, ఆదివాసులకు, భారతదేశంలో అనాది కాలంగా నివసిస్తున్న ప్రజలకు అనుకూలమైన చట్టాలు ఉన్నాయి. దాన్ని అమలు చేయకుండా వాటిని కూట్లు పడవడానికి వన్యప్రాణి సంరక్షణ చట్టాలు అని చెప్పి BSS అని చెప్పి తల్లి తీసుకొస్తున్నారు. ఈరోజు మిత్రులు చెప్తారు ఫారెస్ట్ యాక్ట్ని ఎంత ఘోరంగా ఈరోజు నిలుగాడ్చారు. కాబట్టి వీటి గురించి అయినా మనము తప్పకుండా ఈ అడవి గురించి, అటవీ హక్కుల గురించి, చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దాదాపు 10% భూమిని ఆక్రమించుకున్న, అన్యాయంగా అక్రమంగా తనకు తానుగా ప్రకటించుకున్న భారతదేశ ప్రభుత్వ సంబంధించినటువంటి అటవీకి సంబంధించిన, అటవీ అధికారులకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమిస్తున్న, పోరాటం చేస్తున్న ఈరోజు సంఘాలకు మద్దతుగా, ప్రజలకు మద్దతుగా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి నిజంగా వీళ్ళు చెప్తున్న AICC వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఒక పూర్వపు అధ్యక్షుడు గాంధీ కనీసం చెప్పిన చట్టాన్ని వీళ్ళు అమలు చేస్తే సరిపోతుంది. కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి 1941లో గాంధీజీ గారు ఒక చిన్న బుక్ రాశారు. దాంట్లో 18 ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. దానిలో చిన్న ప్రోగ్రామ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కనీసము వాళ్ళు మొత్తం చేయబడి 18 ప్రోగ్రామ్స్ మేము అడగలేదు. కనీసం ఈ పంచాయతీరాజ్లో గ్రామ సభకు సంబంధించిన ఒక చిన్న మేళన, దాన్ని మీరు ఎందుకు వీలు చేస్తున్నారు? అంటే మీరు గ్రామ సభ కాకుండా గ్రామ పంచాయతీకి అధికారాలు ఇచ్చేసి ఎవడైనా గనులు తవ్వుకోవచ్చు, ఎవడైనా ఏదైనా చేసుకొని పోవచ్చు, అందరినీ బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశం కాకపోతే ఇంకే ఉద్దేశం ఉంటుంది ప్రభుత్వానికి అని చెప్పి ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి నా దగ్గర కొన్ని బుక్స్ తీసుకొచ్చాను. నేను అటవీ హక్కుల గుర్తింపు చట్టం సంబంధించిన కొన్ని బుక్స్, అది ప్రజాశక్తి బుక్ అందులో ₹2 ఉంటుంది. అది దయచేసి అందరూ కొనండి, చదవండి. అవి అందుబాటులో లేవంట వాళ్ళ, కొన్ని ఉన్నాయని చెప్పినారు వాళ్ళు. 2-3 లేవని అంటే నా దగ్గర తీసుకొచ్చాను. లేదంటే మీ అందరూ ఈ మెయిల్ ఐడి సాధ్యం అంటారు కాబట్టి మెయిల్ ఐడి కూడా పంపిస్తాను నేను. అంటే అందరూ చదవండి. అసలు అటవీ హక్కుల చట్టం గురించి మనం, అంటే అటవీ గురించి, అటవీ హక్కుల చట్టం గురించి రామచంద్ర గుహ కొన్ని పుస్తకాలు రాశాడు ఆయన. ఫుడ్స్ ఫారెస్ట్ అని చెప్పి కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి కూడా చదవండి. చదవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మిగతా మైదాన ప్రాంతంలో ఉన్న వనరులు, సంపద అంతా కూడా పోయింది. ఇదంతా కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. నదులు పోయినాయి, గుంటలు పోయినాయి, చెరువులు పోయినాయి, భూములు పోయినాయి, అవి పోయినాయి. చివరికి మిగిలింది అడవులు, అటవీ వనరులు, అక్కడ ఉన్న సంపద మాత్రమే. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు వీటన్నిటి కన్ను కూడా అటువైపోయి ఉన్నది. నిజంగా ఈరోజు మనం మన పిచ్చి కానీ కిరణ్ కుమార్ గురించి, లేకపోతే మన ఢిల్లీలో ఉండే మన్మోహన్ సర్కార్ దగ్గర పోరాడుతున్నాం.
ఈ రోజు దోపిడీ రూపమే మారిపోయింది, పెట్టుబడిదారి విధానమే మారిపోయింది. ఈ రోజు ఎవడైనా సరే మన రిలయన్స్ కూడా పోయి అమెరికాలో కంపెనీ పెట్టుకోవచ్చు, అమెరికాలో వచ్చి మన మన ఊళ్ళో మా అప్పాపుల కంపెనీ పెట్టవచ్చు. కాబట్టి మనం వీటిని కూడా మైదాన ప్రాంత వాసులుగా చదువుకున్న వాళ్ళుగా ఈ మార్పుని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మార్పుని అర్థం చేసుకొని వీటికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలి, ఆ తర్వాత ఈ సహజ వనరులని భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్న సహజ వనరులని కలిసి మనం ఎట్లా కాపాడుకోవాలి, ఈ పేదలకు అండగా ఏ విధంగా నిలవాలని తెలుసుకోవడానికి ఈరోజు ఆ ఉద్యమంతోనే మేము చేయడం జరిగింది. ముందుగా పెసా యాక్ట్, పంచాయతీరాజ్ యాక్ట్ గురించి మిత్రులు సుభాష్ గారు ప్రసంగిస్తారు.